హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియో మేమైతే గోల్కొండ వెళ్ళామండి. ఆ వీడియోనే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో కూడా మీరు చూద్దరు, కానీ కాళ్ళు అయ్యేసాయండి నిజంగా. దానికంటే ముందు మేమైతే జూబ్లీ హిల్స్లో చిన్న పని ఉందని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు మేము చాలా ఆఫీసెస్ చూసామండి. TV9 ఆఫీసు, కేసీఆర్ పార్టీ ఆఫీసు, తర్వాత ఇక్కడ ఒక జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూసాము. కానీ మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే అదంతా ట్రాఫిక్ ఏరియా అండ్ దాంతోపాటు అది క్లోజ్ చేసి ఉంది కూడా. మేము బయలుదేరిన టైంకి ఎందుకనో మరి అది ఓపెన్ చేసలేదు, మార్నింగ్ టైంలో కూడా గుడి. ఆ తర్వాత మేము కొంచెం ముందుకు వచ్చాం. కానీ జూబ్లీ హిల్స్ అని అనుకున్నాం, కానీ మేము అంత లోపలికైతే వెళ్ళలేదండి. కొంచెం వెళ్ళుంటే బాగుండేదని అనిపించింది. ఎవరైనా ఒక సెలబ్రిటీ కనిపిస్తారేమో అని అనిపించింది. బట్ మేము వెళ్ళేది మెయిన్ రోడ్లో, జస్ట్ అలా ఇలా వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట. ఇది చూసారు కదండి, మొన్నటి వీడియోలో మీకు చూపించాను కదా నేను. ఇది సోలార్ ప్యానెల్, కింద వాకింగ్ ట్రాక్ ఉంది, ఇవన్నీ చూపించాను కదా. సో అక్కడి నుంచే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నైట్ టైం మేము బిల్డింగ్స్ చూసాం, కానీ అదంతా అర్థం కాలేదు. కానీ మార్నింగ్ మాత్రం ఆ బిల్డింగ్స్ చూస్తే అసలు నిజంగా ఏవో పిచ్చుక గూళ్ళలాగా ఉన్నాయి, అన్నీ అగ్గిపెట్టెల్లాగా. దూరం నుంచి చూస్తే లోపల నుంచి మాత్రం చాలా విశాలంగా ఉందండి. నేను గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి చూసి వచ్చాను కదా. సో అపార్ట్మెంట్స్ అన్నీ అలా ఉన్నాయి. ఫెసిలిటీస్ అన్నీ బాగా ఎక్కువగా ఉండడం వల్ల అందరూ దీన్ని ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు. కన్స్ట్రక్షన్స్ కూడా చాలా పెరిగాయండి. గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ చూసినా హైదరాబాద్ అంతా, అంటే అవుట్స్కట్స్ మొత్తం, మనం ఔటర్ రింగ్ రోడ్ చూస్తే అక్కడి నుంచి మొత్తం అంతా మనకి లోపలికి, హైదరాబాద్ లోపలికి వచ్చేటప్పుడు మొత్తం బిల్డింగ్సే. ఇక్కడ మేము ఇంకా గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళడానికి ఆ దారిలోకి వచ్చేసామండి. ఇటు పక్కన అటు ఇటు చూస్తే ఆ దారంతా మిలిటరీ ఫోర్సెస్ ఉన్నట్టుగా కనిపించాయి. మా ముందు బైక్లో కూడా ఎవరో మిలిటరీ వాళ్ళే వెళ్తున్నారండి. ఈ ఏరియా అంతా వాళ్ళతోనే నిండిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళడానికి ఆ దారిలోకి వచ్చేసాము. చాలా గేట్స్ ఉంటాయంటండి గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళడానికి కూడా, చాలా వైపు గేట్స్ ఉంటాయంట. సో మేము ఇది ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి నాకు అంతగా అర్థం కాలేదు. ఇటు నుంచి అయితే మేము ఎంట్రన్స్ తీసుకున్నాం. ఇంకొక దారి నుంచి వెళ్తే ఇంకొక దారి నుంచి కూడా మనకి ఎంట్రన్స్ ఉంటుందంట. ఆ విధంగా ఇది అకాడమీ అనుకుంటండి, ట్రైనింగ్ రెజిమెంట్. అక్కడ ఇదంతా కూడా వాళ్ళ ఏరియా అనుకుంటా, ఇదంతా వాళ్ళ అండర్లో ఉంటుంది అనుకుంటాను, మిలిటరీ వాళ్ళ అండర్లో. సో వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ ఇట్లాంటివన్నీ జరుగుతాయేమో. ఇక్కడ ఒక మాస్క్ కూడా కనిపిస్తుంది. అవన్నీ దాటుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ పక్కన ఫోర్ట్ వాల్ చూసారు. ఈ వాల్ అంతా కవర్ అయి ఉంది. మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యి ఉన్నామో అక్కడి నుంచి ఈ వాల్ అంతా కవర్ అయ్యి ఉంది. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఎగ్జైట్మెంట్తో చూసాం. అండ్ ఇక్కడైతే పార్కింగ్, మేము దగ్గరకు వచ్చేసామని ఇక్కడ అర్థమైపోయింది. ఇవన్నీ కార్స్ అన్నీ చూసిన తర్వాత ఇది వీళ్ళందరూ పార్క్ చేసుకున్నారేమో, విజిటర్స్ వచ్చిన వాళ్ళందరూ అనుకున్నాము. యాక్చువల్గా అది మేబీ అది కార్ స్టాండ్ అవ్వచ్చు, అంటే కార్ పార్కింగ్ ఏరియా కాకుండా ట్యాక్సీ స్టాండ్ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నాం తర్వాత. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంతమంది ఏం లేదు, మేము కూడా అక్కడే పార్క్ చేసుకోవాలేమో అనుకుని ముందుకు వస్తే కొంచెం ప్లేస్ ఉందండి, అంత రష్గా కూడా ఏం లేదు. గోల్కొండ ఫోర్ట్ రీచ్ అయిన తర్వాత అక్కడికి స్టార్టింగ్ లోపలికి వెళ్ళగానే మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకుని పెట్టుకున్నాం. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూస్తే అంత నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం కేసీఆర్ గారి మీటింగ్స్ ఇవన్నీ గోల్కొండ ఫోర్ట్లోనే జరిగేవి కదా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం కదా. చాలా నీట్గా డెకరేట్ చేసి లైటింగ్స్తో అలా బాగుండేది. సేమ్ మేము ఎంటర్ అవ్వగానే కూడా సేమ్ అలాగే కనిపించింది. అండ్ ఎక్కడ జరిగింది అనేది మాత్రం నాకు తెలియలేదు, ఎందుకంటే మేము అంత అబ్జర్వ్ చేయలేదు కదా. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అంత క్లారిటీ రాలేదన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్లో అదంతా ఫోర్ట్ గోడ. మనం స్టార్టింగ్ లోపలికి ఫోర్ట్లోకి వెళ్తున్నాము. బయట ఒక గోడ ఉందండి, అది దాటి మళ్ళీ లోపల ఒక గోడ ఉంది. స్టార్టింగ్లోనే కొన్ని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకుని సరదాగా అప్పుడు లోపలికి వచ్చాం. టికెట్ కాస్ట్ కూడా తక్కువేనండి, 25 రూపీస్ పర్ పర్సన్ ఉన్నట్టుంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. యాక్చువల్గా ఇంకొక దారేమో అనుకున్నాం, కానీ కాదండి, ఇటు నుంచే వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గైడ్స్ ఉన్నారు.
గైడ్స్ చెప్పేది ఏంటంటే ఇక్కడ క్లాప్స్ కొడితే పైన ఎక్కడో వినిపిస్తుందంట, ఇదే ఆ ఏరియా అనమాట. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. కానీ పైన ఒక పర్సన్ ఉండాలి, కింద మన పర్సన్ ఒకళ్ళు ఉంటే అప్పుడు క్లాప్స్ వినిపిస్తాయి. ఇక్కడ ఇంకొక మేజర్ బ్యాక్లాగ్ ఏంటి అని అంటే, ఇక్కడ వీళ్ళు ఉన్నారండి, గైడ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ అయితే మేము గైడ్స్ మీకు అంతా చూపించి వివరిస్తాము అని అన్నారు. హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మనకు గైడ్ ఉండాలి. కాకపోతే వాళ్ళు ఛార్జ్ చేసేది 1000 రూపీస్. వాళ్ళకి అది వర్తి అవ్వచ్చు, కానీ మాకు అది కాదనమాట. సో ఇక్కడ ఎలాగూ అక్కడక్కడ దీని గురించి తెలిసేలాగా బోర్డ్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకుంటూ వెళ్దామని చెప్పి మేము గైడ్ని పెట్టుకోలేదు. అండ్ ఇది ఎంట్రన్స్ వచ్చింది. మేము ఒక రౌండ్ అదంతా వేసి చూస్తున్నాం. ఎండ కూడా ఆ రోజు చాలా ఎక్కువ ఉందండి. గోల్కొండ ఎవరైనా పిల్లలతో వెళ్ళాలంటే మాత్రం వెళ్ళకుండా మానేసేయండి. పిల్లలు నడిచేలాగా ఉంటేనే వెళ్ళండి. ఎత్తుకుని తీసుకెళ్ళాలి అని అంటే మాత్రం పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళకండి. కింద ఇప్పుడు మనం చూసిన ఏరియా గ్రీన్ కలర్లో కనిపించింది కదా, అంతవరకు బాగుందండి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మొత్తం కోట గోడలు ఇవే కనిపించాయి. అండ్ పైన మెయింటెనెన్స్ చాలా చాలా తక్కువ ఉంది. అంతవరకు వెళ్ళి మెయింటైన్ చేయాలంటే అది కూడా కష్టమే అనుకోండి. కింద రాణి మహల్, తర్వాత ఇటు పక్కన ఎంట్రన్స్, ఇవన్నీ కూడా బాగున్నాయి. 2 సైడ్స్ ఉంటాయండి. రాణి మహల్కి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, అండ్ ఇటువైపు ఫోర్ట్కి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. ఒకప్పుడు సిపాయిలు ఇలా వెళ్ళే వాళ్ళేమో, రాణి మహల్ వైపు అందరినీ వెళ్ళనివ్వరు కదా. సో మేమేం చేసామంటే, అటువైపు గైడ్స్ మనల్ని ముందే అటు వెళ్ళనివ్వట్లేదు. ఇటు మెట్లు ఎక్కి పైకి వెళ్ళేది ఇటువైపే చూపిస్తున్నారు అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇటు నుంచి తీసుకెళ్ళి ఆ తర్వాత రాణి మహల్ వైపు తీసుకెళ్తారనమాట. మనం ఎగ్జిట్కి వచ్చేసరికి అటు రావచ్చు. 2 వేస్ ఉన్నాయి కోటలోకి, పైన దర్బార్ దాకా వెళ్ళడానికి. సో మేము ఆ దర్బార్ దాకా వెళ్ళడానికి ఈ రూట్ సిపాయిలు, తర్వాత మంత్రులు వీళ్ళందరూ వెళ్తారు చూడండి, ఆ రూట్లో వెళ్తున్నామని నాకు తర్వాత అర్థమైంది. అండ్ కిందకు వచ్చేటప్పుడు మాకు చాలామంది ఎదురయ్యారనమాట. ఇటు రాణి మహల్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు అప్పుడు పైకి వస్తున్నారు. ఫారినర్స్ కూడా చాలా ఎగ్జైటెడ్గా వచ్చారండి, చాలామంది వచ్చారు. కానీ ఆ మెట్లు మాత్రం చాలా చాలా ఎత్తుగా ఉన్నాయి. ఒక చోటకు వచ్చేసరికి అయితే మెట్లు ఇంకా ఎత్తుగా ఉన్నాయి. అండ్ ఫైనల్గా పైన అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడి వరకు అయితే రీచ్ అయ్యామండి. ఇది రీచ్ అయిన తర్వాత అమ్మవారి గుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మనం దర్బార్కి వెళ్ళొచ్చు. ఇక్కడికే చాలా వరకు నీరసం వస్తుంది. గోల్కొండ తిరగాలంటే మినిమం 3 అవర్స్ 4 అవర్స్ పట్టేస్తుందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు అంత లేదండి. మామూలుగా అయితే వెళ్ళి రావచ్చు, ఒక 1.5 అవర్లో మనం గోల్కొండని చూసేసి రావచ్చు. అండ్ వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు నడిచి వచ్చిన వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్, ఈ చెట్లు, ఈ ఏరియా ఇదంతా. ఇక్కడ కొన్ని బల్లలు కూడా వేస్తున్నాయి, అక్కడ కూర్చొని మనం కాస్త రిలాక్స్ అవ్వచ్చు. మనం ఏదైనా స్నాక్స్ ఇట్లాంటివి తెచ్చుకుంటే అక్కడ తినచ్చు అనమాట. ఇదైతే దర్బార్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి చాలా రూట్స్ ఉన్నాయండి, మెట్లు కూడా రకరకాలు ఉన్నాయి. పని వాళ్ళకు ఒక రకమైన మెట్లు, ఆ తర్వాత రాజులు వీళ్ళందరూ దర్బార్ హాల్కి వెళ్ళడానికి ఒక మెట్లు అలా ఉన్నాయి. కానీ మేము అక్కడ దాకా నడిచేసరికి ఇంకా వెళ్ళలేకపోయాం అనమాట. అంత పైకి చాలా హైట్ ఉన్నాయండి మెట్లు. ఇంకా పైన ఏం లేదు అని అన్న తర్వాత చాలామంది వెళ్ళారు పైకి. వెళ్ళి అక్కడ ఏం లేదులే, ఒక హాల్ ఉంది, దాని మధ్యలో ఒక గద్దెలాగా ఉంది అని అన్నారు. ఆ గద్దె మీద రాజు నిలబడి చుట్టూ జనాలు నిలబడతారటండి, ప్రజలందరూ చుట్టూ నిలబడతారట. వాళ్ళ దగ్గర అట్లా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మేము అది చూసుకుని మళ్ళీ సేమ్ మేము ఎటు వెళ్ళామో అటు నుంచి కిందకు వచ్చాం. వేరే రూట్ నుంచి కాకుండా అటు నుంచే కిందకు వచ్చాం. కిందకు వచ్చి ఇక్కడ ఉన్న పార్క్ మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఆ ఏరియాకే వచ్చేసాం అనమాట. ఆ ఏరియాలో నుంచి మనకు పక్కనే గుహల్లా కనిపించాయి కదా, అందరూ నడుచుకుంటూ రాజులు వెళ్తూ ఉంటారు, మనం సినిమాలో చూస్తాము. అటు ఇటు సిపాయిలు అందరూ ప్రతి పోల్ దగ్గర నిలబడి ఉంటారు. సో ఆ ఏరియా ఇది. రాజుగారు వెళ్ళేది, రాణిగారు వెళ్ళేది, సీక్రెట్గా వెళ్తూ ఉంటారు కదా, అట్లాంటివి. సో ఆ ఏరియా నుంచి మీ మధ్యలో దూరి ఇటు పక్కన రాణిమహల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏరియా మాత్రం చాలా చాలా బాగుందండి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కిందంతా. పైన అంత మెయింటైన్ చేయలేరులేండి. ఆ రాళ్ళ మీద, గుట్టల మీద అలా వెళ్ళి అక్కడ ఉన్నదంతా చేయాలంటే చాలా కష్టం. అండ్ పైకి వెళ్ళిన తర్వాత కూడా మనం చాలా చూడొచ్చు. అక్కడ
శ్రీరామదాస్ గారి రామదాస్ గారి జైలు కూడా ఉంటుంది. మేమేం మిస్ అయిపోయాము, రూట్ మారిపోయాం అనమాట. అసలైన మెయిన్ చూడలేదు. యాక్చువల్గా దాన్ని క్రాస్ చేసేసి వచ్చిన తర్వాత మాకు తెలిసింది. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళే ఓపిక లేక, మెట్లెక్కి ఓపిక లేక వచ్చేసాం. ఇక్కడ రాణి మహల్, దీని గురించి అసలు ఎంత బాగా వివరించారో. ఆవిడ ఇక్కడ నమాజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళట. అండ్ ఇక్కడ దీపాలు ఇలా అన్నీ వెలిగిస్తూ ఉండేవాళ్ళంట. తారామతి మాస్క్ అంటండి. ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క రాణికి ఒక్కొక్క మహల్ లాగా కట్టి ఇచ్చారంటండి రాజుగారు. సో ఆయన ఇలా ఏలేవాళ్ళంట. ఇక్కడ పార్క్ కానీ నైట్ షోస్ కూడా ఉంటాయంటండి. నైట్ టైం అయితే లైటింగ్ షో కూడా ఉంటుందంట. అంత టైం లేదు. మ్యాక్సిమం ఫారినర్స్ కూడా చాలా వరకు వస్తున్నారు, వచ్చి ఇలా చూసుకుని అన్ని పిక్చర్స్ తీసుకుని వెళ్తున్నారు. కానీ ఒక్కసారన్నా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. కొంచెం లోపల వైపు ఇంకొద్దిగా మెయింటైన్ చేయొచ్చు, నాకు తెలిసి ఇంకొంచెం క్లీన్గా నీట్గా ఉంచవచ్చు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఉంచారు, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ రాయల్ ప్యాలెసెస్. ఈ లోపలికి వెళ్ళే కొద్ది ప్యాలెస్ బాగా లోపలికి కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్ళేసరికి గబ్బిలాల్ స్మెల్ ఇదంతా బాగా ఘాటుగా వచ్చిందండి. ఇంకా అన్ని రూమ్సే, ఇటు అటు రెండు వైపులా చూసినా మనకి రూమ్సే కనిపిస్తాయి. సో మేము అందుకని ఇంకెంతకంటే క్రాస్ చేసి వెళ్ళలేదన్నమాట. వెళ్తే ఈ ఏరియా నుంచి మనం ఇంకొక మహల్కి వెళ్తాం. ఈ ఏరియా నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇంకొక మహల్. ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది. ఆ దారంతా మన సేవకులు ఉంటారు కదా, వాళ్ళు నడుస్తూ, రాణులు వెనకాల నడుస్తూ, వాళ్ళ పనులన్నీ సీక్రెట్గా జరుగుతాయి కదండి, అవన్నీ జరిగే ఏరియాస్ అన్నమాట. ఇవంతా రాణులు ఉండే ఏరియా మాత్రమే. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో కదండి. ఇంతవరకు మెయింటైన్ చేస్తూ ఇలా డెవలప్ చేస్తూ దాన్ని గోల్కొండ కోటను అలా కాపాడుతూ ఉన్నారంటే నిజంగానే గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్లుగా దీన్ని ఇలా కాపాడుతుంది. మన మాన్యుమెంట్స్ని మనం అలా కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఒకటి గమనించాలండి, డస్ట్ని వేయడం కానీ, ఎక్కడైనా రాతలకు రాయడం కానీ, ఇటువంటివన్నీ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ప్రస్తుతానికైతే స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట్ల కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇందులో రాతలు కూడా చాలా తగ్గిపోయాయండి. ఎందుకంటే తగ్గించడమే మంచిది. ఎందుకంటే ఫారినర్స్ చాలామంది వస్తారు, మన కల్చర్ గురించి, మన గురించి తెలుసుకోవడానికి వస్తారు. మనమే మనవి పాడు చేసుకుంటే వాళ్ళు మన నుంచి ఏం నేర్చుకుంటారండి. అండ్ ఇప్పుడైతే మేము మహల్ అంతా చూసేసుకుని వచ్చాం. గోల్కొండ అందరూ వెళ్ళి చూసేదే కాబట్టి ఎక్కువగా నేను వీడియోస్ పెట్టలేదు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి దీని గురించి చూపించడానికి. బట్ దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి కదా, రాణుల గురించి, రాజుల గురించి ఆ మాత్రమన్నా చెప్పగలగాలి కదా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్పి నేనైతే ఈ వీడియోని చాలా షార్ట్గానే పెడుతున్నాను. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము బయటకు వస్తున్నాం. ఇంకొక గేట్లో నుంచి బయటకు వచ్చామండి. మేము వెళ్ళేటప్పుడు ఒక రూట్లో నుంచి వచ్చాం, ఇది ఇంకొక రూట్ అనమాట. ఇలా 4-5 రూట్స్ ఉంటాయి అనుకుంటండి. మేమైతే 2 చూసేసాము ఆల్రెడీ. ఫోర్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, వాల్ అంతా ఫోర్ట్ చుట్టూ ఉంది. గోల్కొండ అంటే మొత్తం అంతా చాలా విస్తరించింది, లోపలికి వెళ్ళి చూసేదే కాకుండా. ఆ తర్వాత మేము ఇంకా ప్యారడైజ్కి వెళ్ళి అక్కడ కొంచెం భోజనం అది చేసాము. ఆ రోజు మధ్యాహ్నం అయిపోయిందండి, మేము 2 అయిపోయింది. సో మాకు దగ్గరలోనే ప్యారడైజ్ బిర్యానీ కనిపించింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ ఫుడ్ తీసుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక సజెస్ట్ చేశారు, 899 రూపీస్లో నలుగురు కలిసి తినే ఒక మీల్ చెప్పారనమాట. అది మాకు కరెక్ట్గా సరిపోయింది. కబాబ్స్ వచ్చాయి, దాంట్లో 8 కబాబ్స్, తర్వాత 2 బిర్యానీలు, తర్వాత నలుగురికి కలిపి థమ్స్అప్ ఇచ్చారు. సో అది మాకు కడుపు నిండింది, చాలా బాగుందని అనిపించింది, చాలా హ్యాపీగా. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ అవ్వలేదు, మనీ కూడా వేస్ట్ అవ్వలేదు అనమాట. ఇంకెలా మేము ఫుడ్ తిని బయటకు వచ్చిన తర్వాత ప్యారడైజ్కి వచ్చాం కదా అని 2 పిక్చర్స్ తీసుకుందాం అంటే వీళ్ళు అల్లరి చూడండి. వాడు హైట్ ఉన్నాడంట, పొట్టిగా ఉందని చెల్లిని ఏడిపిస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఒక్క సెలబ్రిటీని కూడా చూడకపోతే ఎట్లా అని అనుకున్నాం. కనిపించారండి, పవిత్ర లోకేష్ అనమాట. ఆవిడ సడన్గా అలా కార్ దిగి ఇక్కడ ఏదో స్టోర్ ఉంది దాంట్లోకి వెళ్తున్నారు. అప్పుడు చిన్న క్లిప్పింగ్ వెనక నుంచే తీశాను, ముందు నుంచి నేను అసలు గమనించలేదు. తను క్రాస్ చేసిన తర్వాత చెల్లి చెప్పింది అనమాట. ఇంకప్పుడు చిన్న క్లిప్పింగ్ అలా తీసి పెట్టుకున్నాను.
ఇంకా హైదరాబాద్లో వీళ్ళు ఇలా తిరగడం కామనే కదా, బయట నుంచి వచ్చాం కాబట్టి మనం అలా పిక్చర్స్ తీసి పెట్టుకుంటాం. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.